ఇప్పుడు మనం ఇలాంటివి ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఈ జిమ్ చేస్తూ సడన్గా హార్ట్ అటాక్ రావడము, అంటే దీని వెనక కారణాలు ఏముంటాయి? అంటే ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడమా, లేదంటే ఒకవేళ వాళ్ళకి ఇంటర్నల్ స్ట్రెస్, అంటే ఏవి దీనికి ప్రెజర్ అవుతాయి? జనరల్గా ఏంటంటే మనకి 20 ఇయర్స్ దాటిన తర్వాత ఎవరికైనా కూడా అందరికీ అంతో ఇంతో బ్లాక్స్ డెవలప్ అవుతూ ఉంటాయి బ్లడ్ వెజల్స్లో. అది రక్తనాళాలు బ్రెయిన్కైనా సరే, హార్ట్కైనా, ఇంకెక్కడైనా ఆ బ్లాక్స్ అనేది మీకు సాధారణంగా డెవలప్ అవుతూ ఉంటాయి. డెవలప్ అయినప్పుడు డిపెండింగ్ ఆన్ యువర్ రేషియల్, జెనెటిక్, మీ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి అనే దాన్ని బట్టి, మీ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, మీ లైఫ్ స్టైల్ ఇవేంటి అనే దాన్ని బట్టి మీకు ఇంకా ఫర్దర్ రిస్క్ యాడ్ అవుతూ ఉంటుంది. మీకు మామూలుగా ఏంటంటే 60-70% వచ్చేంత వరకు మీకు సిమ్టమ్స్ చాలామందికి ఏమీ ఉండవు, అవసరం కూడా ఉండదు ఇంటర్వెన్షన్ ఆ పార్ట్ వరకు. కాకపోతే మీకు రొటీన్గా రోజువారీగా మీరు ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారో అంతే చేస్తున్నారు అనుకోండి, మీ ఫిజికల్గా ఎంత చేస్తున్నారో అంతే చేస్తున్నాడు, మీకు దాంతో ప్రాబ్లం ఉండదు. కానీ మీరు ఎప్పుడన్నా హైట్ అండ్ ఫిజికల్ స్ట్రెస్, లైక్ ఇప్పుడు సపోజ్ ఒక మామూలు వ్యక్తి రోజువారీగా ఒక 15-20 నిమిషాలు నడుస్తున్నాడు అనుకోండి పార్క్కి వెళ్ళి, అతను మామూలుగా నోన్ బ్లాక్ ఉండి అతను మెడిసిన్స్ వేసుకుంటూ కంఫర్టబుల్గా కంట్రోల్డ్గా ఉంటుంది ఆ డిజీజ్ ఏదైతే ఉందో. కానీ అదే వ్యక్తి సేమ్ కైండ్ ఆఫ్ మెడిసిన్స్ వేసుకుంటూ సేమ్ అమౌంట్ ఆఫ్ బ్లాకేజ్ ఉన్న వ్యక్తి సడన్గా తిరుపతి కొండ ఎక్కాడు అనుకోండి ఒక 5-6 గంటలు, సో ఇంక్రీజ్ ఫిజికల్ స్ట్రెస్ అనమాట అతనికి. లేదు అతను ఒక మ్యాసివ్ ఇన్ఫెక్షన్ ఏదైనా వచ్చిందనుకోండి, ఒక సెప్సిస్లోకి వెళ్ళారనుకోండి, ఇంక్రీజ్ మెటబాలిక్ స్ట్రెస్ బాడీకి. ఇట్లా ఉన్న కండిషన్స్లో ఏమవుతుందంటే హార్ట్ విల్ గివ్ అప్, దాని రిజర్వ్ తగ్గిపోతుంది. సో ఏంటంటే ఒక పర్టిక్యులర్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే ఇంత క్వాంటిటీ అంటే హార్ట్ తీసుకోగలుగుతుంది. అది మనము దాన్ని జాగ్రత్తగా ట్రైన్ చేసుకోవాలి హార్ట్కి, మనం ఎంత ఫిజికల్ ఎక్సర్సైజ్ దాన్ని బట్టి. కాకపోతే బై అండ్ లార్జ్ ఈ రోజుల్లో ఏమవుతుందంటే ఈ బాడీ ఫిట్నెస్ అనే ఒక మ్యాడ్ రష్లో, అంటే ఇప్పుడు చాలామందికి ఉండే అపోహ ఏంటంటే జిమ్కి వెళ్తే వస్తుందా ఇదని. లేదు, జిమ్కి వెళ్తే ఇది రాదు. ప్రాబ్లం ఏంటంటే ఓవర్ జిమ్మింగ్ వల్ల ఒకటి. రెండు ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ కానీ, జెనెటిక్ హిస్టరీ కానీ, వేరే ఇతరత్ర రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఇరెగ్యులర్ హార్ట్ బీట్స్, అలాగే స్మోకర్స్, ఆల్కహాలిక్స్, డ్రగ్స్. ఇటీవల కాలంలో డ్రగ్స్ కొకైన్ లాంటి డ్రగ్స్ పర్టికులర్లీ, ఇవి ఏమన్నా ఉన్నా కూడా చాలా ఇన్యాక్టివ్గా ఉండి, చాలా ఒబీస్గా ఉండేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు. కొంతమంది ఏంటంటే ఇప్పుడు అయోటిక్ డైసెక్షన్ అనే ఒక కండిషన్ ఉంటుంది యంగ్స్టర్స్లో, అది కామన్. ఓకే, అంటే రక్తనాళాల్లో చీలికలాగా వస్తుంది వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజల్స్లో, అట్లాంటి కండిషన్స్ వాళ్ళు. లేదు కొంతమందికి ఫ్యామిలీస్లో క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ ఎక్కువగా ఉంటుంది కొంతమందికి. సో ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నవాళ్ళు బిఫోర్ జిమ్మింగ్ దే నీడ్ టు హ్యావ్ ఏ కంప్లీట్ థరో చెకప్. దాన్ని ప్రీ అథ్లెటిక్ చెకప్ అంటాం. అంటే ఇప్పుడు రన్నింగ్ రేసెస్ కానీ, జిమ్మింగ్ కానీ ఇట్లాంటివి చేసేవాళ్ళు కంపల్సరీగా అది చేసుకోవటం అవసరం. ఇప్పుడు మామూలు మీరు పార్క్కి వెళ్ళి నడుస్తుంది అనుకోండి, దానికి ఇవి పెద్ద అవసరం ఉండదు, ఎంత ఎక్స్టెన్సివ్ ఇది అవసరం లేదు వర్కప్. కానీ ఇఫ్ యు ఆర్ ఇంటూ క్రాస్ ట్రైనింగ్ ఆర్ అగ్రెసివ్ జిమ్మింగ్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, ఇట్లాంటి స్ట్రెన్యూస్ యాక్టివిటీస్, వీటన్నిటికి మటు కంపల్సరీగా వీ రికమెండ్ 25 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టు గెట్ దిస్ థింగ్ డన్. ఇప్పుడు ఒక సెలబ్రిటీకి వచ్చిందనుకోండి ఒక హార్ట్ అటాక్, లైక్ సే ఇప్పుడు పునీత్ రాజ్ కుమార్ గారు అన్ఫార్చునేట్లీ at 46 వి లాస్ట్ హిమ్. గ్రేట్ హ్యూమన్ బీయింగ్. మీరు చూసుంటారు ఎంతమందికి హెల్ప్ చేసి, యూనో హీస్ అన్ ఐకాన్ ఆఫ్ కన్నడ ఇండస్ట్రీ. ఆయనే కాదు, ఇంతకుముందు సిద్ధార్థ్ కౌశల్ గారు కానీ, కౌశిక్ గారు కానీ, రాజ్ కౌశల్ గారు కానీ, చాలామంది, ఇందర్ కుమార్ గారు అని ఎస్టీఎస్ యాక్టర్ ఒక అతను, చాలామంది చనిపోయారు. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ శ్రీదేవి, దే వాజ్ అనదర్ యాక్ట్రెస్ ఆర్తి అగర్వాల్ ఆల్సో. ఆర్తి అగర్వాల్ కూడా అంతే, మామూలుగా అమ్మాయికి ప్రాబ్లం లేదు, బట్ షీ అండర్వెంట్ సర్జరీ అండ్ పోస్ట్ సర్జరీ షీ హ్యాడ్ హార్ట్ అటాక్. సో నేను ఇందాక అదే చెప్పాను, హైట్ అండ్ ఫిజికల్ స్ట్రెస్ కానీ, మెటబాలిక్ స్ట్రెస్ కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ, సర్జరీ వల్ల కానీ వచ్చినప్పుడు ఇట్లాంటివి వస్తాయి. ఇంకొక ప్రత్యేకమైన విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కోవిడ్-19 వల్ల, కోవిడ్-19 వచ్చి తగ్గిపోయిన వాళ్ళల్లో కూడా వాళ్ళకి క్లాట్స్ ఫామ్ అయ్యే టెండెన్సీ చూస్తున్నాం డిలేడ్గా కూడా. ఈవెన్ ఆఫ్టర్ 6 months కూడా వీఆర్ సీయింగ్ దట్ అప్ టు, అంటే మనం ఇంకా 2 years అవుట్, ఎన్నేళ్ళు ఉంటుందనేది ఇంకా మనకు అవగాహన లేదు, కానీ బట్ 6 to 9 months తర్వాత కూడా మనం స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ చూస్తున్నాం వాళ్ళలో. మీకు ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ఇప్పుడు అఫీషియల్గా డయాగ్నోజ్ అయ్యి మీకు వచ్చింది కోవిడ్ అనుకున్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, డాక్టర్స్ అయినా పేషెంట్స్ అయినా. కానీ మనకి ఏసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా చాలామందికి వచ్చాయి, అంటే సిమ్టమ్స్ లేకుండా వాళ్ళకే వచ్చిందని తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో ఇదేంటి అనేది ఒక స్టడీ రావాలి. ఐ థింక్ ఇట్స్ యాక్టివ్లీ బీయింగ్ డన్.
ఏసిమ్టమాటిక్ వాళ్ళల్లో ఎంత క్లాట్స్ టెండెన్సీ ఉంది వీళ్ళకి అని. సో ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో జిమ్మింగ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మోడరేట్గా జిమ్ చేయాలి. యావరేజ్ పర్సన్ ఎవరైనా సరే వారానికి రోజు వర్కౌట్ చేసేవాళ్ళు 20 to 25 minutes చాలు వాళ్ళకి వర్కౌట్. ఓకే, అండ్ వారానికి 3 రోజులు చేయాలనుకున్న వాళ్ళు ఫ్రమ్ 30 to 45 minutes అని చెప్తాం. బట్ ఏంటి అంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ బట్టి వాళ్ళు మోడిఫై చేసుకోవాలి, వాళ్ళ సిమ్టమ్స్ బట్టి. ఇప్పుడు కొంతమందికి ఇఫ్ ద గెటింగ్ వెరీ షార్ట్ ఆఫ్ బ్రెత్, కొంచెం యాక్టివిటీ చేయగానే వాళ్ళకి షార్ట్ ఆఫ్ బ్రెత్ రావడం, లేదు గుండె దడలాగా అనిపించడం, ఫాస్ట్గా హార్ట్ రేట్ అనిపించడం, లేదు మైల్డ్గా ఉన్న చెస్ట్ పెయిన్ లాగా వచ్చినట్టు వాళ్ళు ఇమీడియట్గా కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి ఏమైనా బ్లాక్స్ ఉన్నాయి ఏంటి అనేది. అండ్ రొటీన్గా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు కదా. ఏదైనా వచ్చిన తర్వాత వెళ్ళటం కన్నా కూడా ముందే మనకి ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. యాజ్ ఎ రేస్ ఇండియన్స్ హ్యావ్ హై ప్రొపెన్సిటీ ఫర్ హార్ట్ అటాక్స్ యాజ్ ఎ రేస్ మనకి. ఓకే, ఇటీవల కాలం మనం చూస్తుంది 50% ఆఫ్ హార్ట్ అటాక్స్ లెస్ దెన్ 50 years వాళ్ళలోనే చూస్తున్నాం. ఓకే, ఆల్మోస్ట్ 25% ఆఫ్ హార్ట్ అటాక్స్ లెస్ దెన్ 40 yearsలో చూస్తున్నాం. స్మోకర్స్ అబౌట్ 25% ఆఫ్ కేసెస్ ఆర్ ప్యూర్లీ స్మోకర్స్లో చూస్తున్నాం. సో అందుకని మన హ్యాబిట్స్ ఏంటి, మన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, మన లైఫ్ స్టైల్ ఏంటి అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ వీలున్నంత వరకు కూడా కంట్రోల్ చేసుకోవాలి ఎవరైనా కూడా. ఎందుకంటే స్ట్రెస్ యాంగ్జైటీ కండిషన్స్లో ఉన్నప్పుడు సీరం కార్టిసాల్ లెవెల్స్ చాలా పెరుగుతాయి బాడీలో. పెరిగినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆటోమేటిక్గా మీ షుగర్, మీ బీపీ కానివ్వండి, మీ కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ పెరుగుతాయి. సో అందువల్ల అదొక ఇంపార్టెంట్ థింగ్. ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఏంటంటే పర్టికులర్లీ పీపుల్ హు వర్కింగ్ ఎట్ నైట్ టైమ్స్. ఇప్పుడు చాలామంది మనం చూస్తుంటాం కాల్ సెంటర్స్లో అలాగా వాళ్ళు నైట్ టైం వర్క్ చేస్తారు, డే టైం పడుకుంటారు. బట్ నైట్ టైం స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ బాడీస్ రిలాక్సేషన్ అండ్ డైనల్ సైకిల్స్ దీనికి. సో అందువల్ల వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది ల్యాక్ ఆఫ్ స్లీప్ కానివ్వండి, ఈ ఒబిసిటీ వల్ల స్లీప్ యాప్నియా వచ్చి రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ ఇదవటం, ఇలాంటివి చాలా ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్. సో ప్రతి పేషెంట్ని వెన్ వీ కమ్ అక్రాస్ దీస్ కైండ్ ఆఫ్ పేషెంట్స్ వీ డూ అ రిస్క్ ప్రొఫైల్. అసలు వీళ్ళ రిస్క్స్ ఏంటి, వీళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఏంటి, వీళ్ళ మెటబాలిక్ ఫ్యాక్టర్స్ ఏంటి, వీళ్ళకి నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి, డెవలప్ అవ్వగలిగే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి వీళ్ళల్లో, అట్లాగే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ వీళ్ళకి ఎలా చేయాలి, ఇవన్నీ చెప్తాం. ఈ పేషెంట్స్ కూడా ఏంటంటే డాక్టర్స్ చెప్పింది కేర్ఫుల్గా ఫాలో అయితే సరిపోతుంది చాలా సందర్భాల్లో. ఇప్పుడు మేము నట్స్ తింటాం మంచిది అంటే చాలామంది రోజు ఇన్ని నట్స్ తింటారు. అలా కాదు, నట్స్ అంటే చాలా జాగ్రత్తగా కొంచెం మాత్రం తీసుకోవాలి. కొంతమంది నట్స్తో పాటుగా డ్రై ఫ్రూట్స్ తింటారు. డ్రై ఫ్రూట్స్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ షుగర్ కంటెంట్ ఇన్ దెమ్. అట్లాగే మేము ఎక్సర్సైజ్ చేయమంటే నేను ఇందాక చెప్పినట్టు కాకుండా వాళ్ళు 2 hours 3 hours జిమ్మింగ్ చేయటము, అలాగే ట్రైనర్స్ చెప్పారని చెప్పి ప్రోటీన్ సప్లిమెంట్స్, స్టీరాయిడ్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తారు. వాటి వల్ల కూడా రిస్క్ ఉంటుంది, ఆ ప్రోటీన్ సప్లిమెంట్స్, స్టీరాయిడ్స్ ఇవన్నీ. సో యంగ్స్టర్స్ పర్టికులర్లీ ఈ జిమ్ క్రేజ్ ఉన్నవాళ్ళు, బాడీ బిల్డింగ్లోకి ఉన్నవాళ్ళు, ఈ 6 packs 12 packs అనుకుంటే ఇలా అంటే వాళ్ళు దే ఆర్ సెట్టింగ్ అప్ హయ్యర్ ఇదనమాట వాళ్ళకి. సో వాళ్ళు దే నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. అండ్ ఇలా ఒక సెలబ్రిటీ మరణం ఏదైతే ఉందో అది డెఫినెట్గా అందరినీ భయభ్రాంతులను చేస్తుంది, ప్రతి ఒక్కళ్ళు భయపడతారు. కానీ నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరికి రాదు అట్లాగా. ఓకే, యావరేజ్ ప్రతి ఒక్కరికి వస్తుందంటే రాదు. డెఫినెట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. కొన్ని తెలియచ్చు, కొన్ని తెలియకపోవచ్చు. బట్ ఇట్స్ అప్ టు ద డాక్టర్స్ టు ఫిగర్ అవుట్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా అనేది. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.